వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీనికి ప్రధాన కారణం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రెండో సంఘంగా గెలిచిన ఏఐటీసీ. కార్మికులకు రావాల్సిన వాటాల్లో దండి కొట్టడం, తక్కువ చూపించడం, ప్రభుత్వానికి ఇచ్చే వాటాల్లో మాత్రం హయ్యెస్ట్ ప్రొడక్షన్ వచ్చిందని చూపించడం. ఇవాళ ఎన్ని తప్పులు మాట్లాడుతున్నారంటే, అబద్ధాలు నేర్చుకోవాలంటే సింగరేణి సిఎన్ఎండి నుండి నేర్చుకోవాలి, సింగరేణి డైరెక్టర్ నుండి నేర్చుకోవాలనే ఆలోచన పబ్లిక్ వచ్చింది. గత సంవత్సరం 62 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే 1600కు పైన లాభాల వాటా చూపించారు. అప్పుడు మ్యాన్ పవర్ 58,000 మంది కార్మికులు ఉన్నారు. టార్గెట్ 62 మిలియన్ టన్నులు, లాభాలు 1600 కంటే పైన వచ్చింది. ఈసారి మ్యాన్ పవర్ తగ్గింది. ప్రొడక్షన్ 62 నుండి 64 మిలియన్ టన్నులు వచ్చింది. ట్రాన్స్పోర్ట్ కూడా ఆగలేదు అని చైర్మనే స్వయాన సమావేశాల్లో చెప్పడం జరిగింది. ప్రొడక్షన్ మాత్రం 900 చిల్లర పైచులకు వచ్చిందని చెప్పడం, లాభాలు 900 కోట్లు వచ్చిందని చెప్పడం, ఇది హాస్యపదంగా ఉంది. మోసపూరితమైన ప్రకటన. కష్టపడి కార్మికులు తీసిన ప్రొడక్షన్ కార్మికులకే మోసం చేసి తక్కువ చూపించి లాభాల వాటా తక్కువ ఇవ్వడానికి చేస్తున్న కుట్రలో ఇది భాగం. ఇవాళ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులను సంకల పెట్టుకున్నది మేనేజ్మెంట్, ఏటీసీ నాయకులను సంకల పెట్టుకున్నది, కార్మికులను ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు, యాజమాన్యానికి అనుకూలంగా నిలబడుతున్నారు. ఇవాళ ఒకటి తేలిపోయింది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా మా ట్రేడ్ యూనియన్ నాయకులు దద్దమ్మలు, చాతగాని వాళ్ళు, హిజడాగాన్లు అని తేలిపోయింది. అందుకు ఎవరికి చెప్పకుండానే సిఎన్ఎండి చెవులో ఊదిండట, సీఎం గారు చెప్పిండట. ఎప్పటికైనా ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా సింగరేణి ట్రేడ్ యూనియన్ నాయకులకు విలువించేది, మమ్మల్ని పిలిపించుకునేది, మాట్లాడేది. లాభాలు ఇంత వచ్చినాయంటే అక్కడ సవరణ చేసే అవకాశం కల్పించేది. హెచ్ఎంఎస్ గెలిచి ఉన్నప్పుడు మేనేజ్మెంట్కు సవాలు చేసి ఈ సంవత్సరం లాభాలు ఎన్ని వచ్చినాయి, ప్రొడక్షన్ ఎంత వచ్చింది, డిస్పాచ్ ఎంత వచ్చింది అని ఫైనాన్స్ డైరెక్టర్తో కూర్చుండి, హైదరాబాద్లో కూర్చుండి, మేము కొత్తగూడెంలో కూర్చుండి డిసైడ్ చేసేవాళ్ళం. ఇన్ని లాభాలు వచ్చినాయి, ఇది ఒకవేళ మేనేజ్మెంట్ ఏమైనా తప్పుడు లెక్కలు చూస్తే ఇది తప్పుడు లెక్క, దీన్ని ఇంక్రీజ్ చేయమని చెప్పేది. కానీ ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. ఎవ్వరు నాకు అవసరం లేదు. ఈవెన్ ఎమ్మెల్యే ఎంపీలను కూడా పిలవకుండా నరసింహారావు గారితో, ప్రైవేట్ సెక్రటరీ తోటి, నరసింహారావు గారితో లాభాలు పంచిపెట్టండి, ఇన్ని లాభాలు వచ్చినాయని ఆదేశాలు వచ్చినాయి తప్ప బహిరంగంగా ప్రకటన చేసిన దాఖలాలు. దీంతో క్లియర్గా అర్థమవుతుంది, ట్రేడ్ యూనియన్ నాయకులు, టీజీబీకేఎస్ నాయకులను, ఏటీసీ నాయకులకు విలువలేదు. ఇట్లా తీసి ఇట్లా పడేసిండు, మొదటిలో పడేసినట్టు పడేసిండు. వాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్లనే కార్మికులకు ఇబ్బంది పడుతున్నారు. ప్రమోషన్లు పెండింగ్ ఉన్నాయి. కొత్త పిల్లవాళ్లకు సూటబుల్ జాబ్ రావాల్సిన అవసరం ఉంది. మేము ఇవాళ వెంకట్రావు గారు కానీ మిర్యాల రాజిరెడ్డి కానీ ఊరికే ఒకే మాట మాట్లాడుకుంటే, వెంకట్రావు మాట్లాడితే అన్ని అబద్ధాలే, మిర్యాల రాజిరెడ్డి మాట్లాడితే కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, ఈ కోట్లు తప్ప వేరే ఏముండదని మాట్లాడేది. ప్రధానమైన సమస్యలు పక్కన పెట్టిండ్రు. బొగ్గుబాయిలు బంద్ అయినాయి, ఉద్యోగాలు బంద్ అయినాయి, వర్క్ లోడ్ పెరిగింది. నలుగురు చేయాల్సిన పని 2 పని చేయమంటున్నారు. చేయకపోతేనేమో మేనేజ్మెంట్ తోటి ఒత్తిడి తీసుకొచ్చి వేధింపులకు గురి చేస్తున్నారు. ఒక ఓపెన్ కాస్ట్ అయితే ఒక మనిషి ఉన్నాడు, ఒక మేనేజర్ ఉన్నాడు, శ్రీరాంపూర్లో కొత్త ఐకే1 ఇంక్లాండ్లో ఉన్నాడు. ఆ మేనేజర్ కాదు, ఆయన డ్యామేజర్గా పనిచేస్తున్న ఉమాశంకర్ అన్నానే, ఉమాకాంత్ అని బాగా పొడుస్తారని తీసుకొచ్చినట్టు ఆయన చేసే పని ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు ప్రొడక్షన్ డౌన్ అయింది. డంపర్ ఆపరేటర్లు ఏమి ఈయనకు పని లేని వాళ్ళు పిలిచి తల కొరికినట్టు ఆయన డంపర్లో ఆపరేటర్ ఉంటే కిందికి తెప్పి, నువ్వు జాకెట్లు వేసుకోలేదు కాబట్టి నీకు లెటర్ ఇస్తున్నా అని జాకెట్ వేసుకున్నందుకే లెటర్స్ ఇస్తారా, దాని కొరకే అపాయింట్మెంట్ అన్న. ఇంత సిల్లీ థింగ్స్, ఇటువంటి పిచ్చి వేషాలు వేసుకుంటే కాలం గడుపుతున్నారు. టోటల్గా సింగరేణి కంపెనీలో 1600 క్లర్క్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ క్లర్క్ల పోస్టులో డిపెండెంట్ ఎంప్లాయీస్కు ఎంగేజ్ చేసిండ్రు, డిగ్రీ హోల్డర్స్కి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్కు. వాళ్ళు పనిచేస్తున్నారు.
వాళ్ళకి యాక్టింగ్ ఇస్తలేరు, సూటబుల్ జాబ్ ఇస్తలేరు. ఇది అడగవలసిన బాధ్యత టీజీబీ కేసు, అది అడుగుతలేదు. మరి టీజీబీ కేసు కంపెనీ సంఘమే కాబట్టి ఏటీసీ ఏం చేస్తాను, 2 ఏరియాలు గెలిచిండి ఏటీసీ కూడా మాట్లాడట్లేదు. కనీస వసతులు కూడా యాక్సిడెంట్స్ పెరిగిపోయినాయి, మనుషులు చచ్చిపోతున్నారు, సేఫ్టీ సమావేశాలు లేవు, మైన్లు మూతపడ్డాయి, కొత్త మైన్లు తీసుకునేది లేదు, కళ్ళు కంపౌండ్లు ఓపెన్ అయినాయి కానీ క్యాంటీన్లు ఇంతవరకు ఓపెన్ కాలేదు. సిగ్గుతోటి తల వంచుకోవాలి. క్యాంటీన్ ఓపెన్ చేయవా అంటే మేనేజర్లు డ్రామాలు నాటకాలు ఆడుతున్నారు. మరి క్యాంటీన్ ఓపెన్ చేయనప్పుడు క్యాంటీన్ మీద ఇంత ఫండ్ ఉంది, ప్రతి మనిషికి ఇంత ఫండ్ సేఫ్టీ మా వెల్ఫేర్ అమ్యూనిటీస్లో శాంక్షన్ చేస్తారు, ఆ ఫండ్ పంచిపెట్టండి. మేమే మా కార్మికులకే డైరెక్ట్ ఎన్టీపీసీలో ఇచ్చినట్టుగా నెలకు 500 రూపాయలు 600 రూపాయలు క్యాంటీన్ ఫండ్స్ అని క్యాంటీన్ గురించి ఖర్చు పెట్టే పైసలు మా కార్మికులకు ఇవ్వండి, వాళ్ళే ఇంటి నుండి తీసుకొచ్చి తింటారు, ఇంటి కుటుంబ సభ్యులకు ఇస్తారు వాళ్ళు. కనుక క్యాంటీన్ లేదు, సేఫ్టీ లేదు, హాస్పిటల్ పోతే హాస్పిటల్ పోవడానికి భయపడుతున్నారు, ట్రీట్మెంట్స్ లేవు. ఏమనంటే కరోనా పేరు మీద వాళ్ళు నాటకాలు చేస్తున్నారు. మొత్తం సింగరేణిలో వ్యవస్థ కుప్పగూలిపోయింది. రామగుండం రీజన్లో ప్రొడక్షన్ డౌన్ అయింది, కంప్లీట్ బంద్ అయిపోయింది. ఓపెన్ కాస్ట్ పేరు మీద ఫైన్క్లైన్ ఓపెన్ కాస్ట్ పేరు మీద మేడిపల్లి ఓపెన్ కాస్ట్కు బంద్ పెట్టిండ్రు. ప్రొడక్షన్ అవసరం లేదన్నారు, టార్గెట్ పెట్టలేదు. మళ్ళీ ఏమన్నదో గులగుల అన్నదో మళ్ళీ టార్గెట్ ఇచ్చారు, డిసెంబర్ వరకు జనవరి వరకు అని టార్గెట్ ఇచ్చారు. అంటే తుగులక పరిపాలన సింగరేణిలో నడుస్తుంది. దీనికి కారణం గట్టి కార్మిక సంఘం లేకపోవడమే. చెంచాగాన్లు ఉన్నారు సింగరేణిలో, ట్రేడ్ యూనియన్ లీడర్ చెంచగిరి చేయడం వల్లనే వాళ్ళని పక్కన పెట్టుకుని సింగరేణి సంస్థను నాశనం చేస్తాడు, కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. కనుక సింగరేణి యాజమాన్యానికి చెప్తున్నా, ఇప్పటికైనా వాస్తవ లాభాలు చెప్పండి, లేదా అంటే కాగ్ నివేదికను పట్టుకొని మిమ్మల్ని జైలుకు పంపించే అవకాశం కూడా ఉంటుంది. దరిద్రం మాకేమైందంటే ఈ సింగరేణి కంపెనీ సిబిఐ విచారణ వాళ్ళు చేపట్టలేరు, సిబిఐ పరిధిలో రాదు. ఏసీబీఐ ఉన్నది తెలంగాణ స్టేట్లో అని ఏసీబీని మేనేజ్ చేసుకుంటున్నారు. మేనేజ్ చేసుకుని సింగరేణి సంస్థను మొత్తం నాశనం చేస్తున్నారు. అవసరమైతే వాస్తవాలు చెప్పకపోతే అబద్ధాలు చెప్తే హెచ్ఎంఎస్ పరంగా ఇప్పటికీ మేము బిల్లు వేసినాం హైకోర్టులో. ఒక మా సంఘ కార్యకర్త ద్వారా మనం వేయించినాం. బిల్లో కూడా అవకతవకలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది, సింగరేణి ఎట్లా ముందుతుందో అని పెట్టినాం. ఫోకల్ పాయింట్లో వాస్తవానికి 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఫోకల్ పాయింట్లో అవసరం లేని వాళ్లకు, ఆరోపణలు ఉన్న వాళ్లకు ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు తీసుకుని ట్రాన్స్ఫర్ చేసి సింగరేణి సంస్థను నాశనం చేస్తాను. అదేవిధంగా సీఎం గారికి మేము అప్పీల్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారికి. నడిమెట్ల శ్రీధర్ గారు 5 సంవత్సరాల కంటే పైన అయిపోయింది, ఆయనకు ఇక్కడ నుండి జరపండి. ఆయనకి ఇక్కడ నుంచి జరుపుతూనే సింగరేణి బాగుపడుతుంది. మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. డాట్ కంపెనీ, అదేవిధంగా జీడీకే ఫైన్లైన్ మెగా ఓపెన్ కాస్ట్ అని పెట్టి మెగా ఓపెన్ కాస్ట్ కూడా ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడానికి ప్రయత్నం ఉన్నాయి. అన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి తర్వాత ఆయనకు ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇప్పటికే ఫోకల్ పాయింట్లో ఉన్నాడు, ఆయన ట్రాన్స్ఫర్ చేయాలి. అదేవిధంగా సింగరేణిలో ఎన్నికలు కూడా సిఎన్ఎండి ఉంటే మాత్రం మళ్ళీ టీజీబీ కేసుకే గెలిపించే కార్యక్రమం చేపడతారు. సింగరేణిలో ఎన్నికలు కావాలంటే సిఎన్ఎండిని పక్కన పెట్టి ఎన్నికలు నిర్వహించండి. న్యాయంగా, చట్టబద్ధంగా, డెమోక్రటిక్ పద్ధతిలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. పోయినసారి ఎన్నికలు డెమోక్రటిక్ పద్ధతిలో ఎన్నికలు జరగకపోవడం వల్లనే 4 సంవత్సరాలు ఉన్న కాల పరిమితి 2 సంవత్సరాలు కుదింపబడ్డది. సెంట్రల్ గవర్నమెంట్ అబ్జర్వేషన్ చేసింది, ఎంక్వైరీ చేసింది, దొంగ లెక్కలు చెప్పేసి ఆఫీసర్లను బెదిరించి, కార్మికులను బెదిరించి. ఉదాహరణకు ఒకటి హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో ఉన్న కార్మికులందరినీ, అక్కడున్న కిషన్ రావు అని ఒక జనరల్ మేనేజర్, నాగాయని దొంగలు 2 పెట్టుకొని అక్కడున్న స్టాఫ్ మొత్తాన్ని బెదిరించి మీరందరూ టీజీబీ కేసు కోటేయాలి, లేకపోతే మీకు కొత్తగూడెం, మన్గూరు, బెల్లంపల్లి ట్రాన్స్ఫర్ చేస్తానని బెదిరించి అక్కడ 99.9% ఓట్లు వేసింది. ఒకే ఒక్క ఓటు హెచ్ఎంఎస్కి పడ్డది. ఆ ఓటు కూడా ఎవడేసిందని ఎంకులాడకు మొదలుపెట్టింది. ఇంత లోపభూయిష్టమైన వేధింపులతో సింగరేణి నడుస్తుంది. ఎన్నికలు కూడా సజావుగా నడవాలంటే సీఎంఎంని పక్కన పెట్టి ఎన్నికలు నిర్వహించాలి, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి 3 డిమాండ్లు. యూత్కు సూటబుల్ జాబ్ ప్రమోషన్స్ ఇవ్వండి, యాక్టింగ్ చేస్తున్న వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఇవ్వండి. రెండోది, లాభాలు వాస్తవాలు చూపెట్టండి, లాభాలు వాస్తవాలు చూపించి లాభాల వాటా పెంచండి. ఒకవేళ ఆల్రెడీ డిక్లేర్ అయింది కాబట్టి లాభాలు పెంచిన లాభాలతోటి మళ్ళీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ రీఓపెన్ చేయండి. పిల్లలకు స్కూల్ బస్సులు కొనండి. బస్తీలలో రోడ్లు సరిగా లేవు, రోడ్లు చేయండి. క్వార్టర్స్ కూడా అందరికీ డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ చేయండి. ఇప్పుడు ఉన్న డీ టైప్ క్వార్టర్స్ ఒక్క సింగిల్ బెడ్
బ్యాచులర్ టైప్ క్వార్టర్స్, ఆ బ్యాచులర్ టైప్ క్వార్టర్స్ డబుల్ బెడ్రూమ్గా చేసి 2 క్వార్టర్లు పోటీ కలిపి ఒక్కొక్కరికి కొత్తగూడెంలో మనం ఇప్పించడం. అదేవిధంగా గోదావరికంలో డీ టైప్ క్వార్టర్లు 2 క్వార్టర్లు కలిపి ఒక్కొక్కరికి అలాట్మెంట్ చేయండి. క్వార్టర్లు ఖాళీ ఉన్నాయి, ఖాళీ ఉన్న క్వార్టర్లు పోలీసు వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, టీచర్స్, ఆర్టీసీలు ఉన్న డ్రైవర్స్కు లంచాలు తీసుకుని వాళ్ళకి అలాట్మెంట్ చేసిన క్వార్టర్స్ కార్మికులకు ఇవ్వాలంటే డబుల్ బెడ్రూమ్ అవసరం ఉందని సీఎం గారు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ సక్సెస్ చేయాలంటే ఇక్కడ ఉన్న క్వార్టర్స్ అన్ని ఎవరి వాళ్ళకి అప్పచెప్పి 2 క్వార్టర్లు కలిపి చేయాలి. ఈ డిమాండ్ల పైన సింగరేణి హెచ్ఎంఎస్ మైనస్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నవంబర్ 1 నుండి కార్యక్రమం మొదలు పెడుతుంది. ఫస్ట్ ఫేజ్లో మేము భరోసా యాత్ర కంప్లీట్ అయింది. లాభాల వాటా అవన్నీ మా డిమాండ్ మీదనే వచ్చింది. మేము డిమాండ్ చేయడం వల్లనే అందరూ లేచారు. మీకు అందరికీ తెలిసిందే, గెలిచిన సంఘాలు 2-3 సంఘాలు ఉన్నాయి ఇక్కడ. ఎర్ర జెండాలు మేము తల్లి సంఘం అంటారు. కార్మికులకు ఆపద ఉన్నప్పుడు కనబడరు, కార్మికులకు ఇబ్బంది ఉన్నప్పుడు కనబడరు, ఆఫీసర్లు వేధిస్తున్నప్పుడు కనబడరు. ఎన్నికల టైంలోనే వస్తారు. ఎట్లా అంటే ఆరుద్ర కార్డులో ఎర్ర పురుగులు వచ్చినట్టు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఆరుద్ర కార్డులో వచ్చే ఎర్ర పురుగులు ఒక 15 రోజులే కనబడతాయి. కానీ 15 రోజులు ఆ పువ్వులను మనం తీసుకోలేం, ఆ పురుగులను మనం చూడలేం. అదే అడ్రస్ కూడా గల్లంత అయిపోతుంది, కనబడే. అదేవిధంగా ఏఐటీసీ నాయకత్వం కూడా ఎన్నికలు రాగానే మూలకు పడ్డ ఎర్రంగిలు వేసుకొని కార్మికులను ఫూల్ చేయడానికి, కార్మికులను మభ్యపెట్టడానికి మీదికి వస్తారు, మళ్ళీ మాయమైపోతారు. అటువంటి కార్మిక సంఘం అవసరం లేదు. హెచ్ఎంఎస్ అందుబాటులో ఉంటుంది. పాతాల లోకంలో పాతర పెట్టడానికి ప్రయత్నం చేసిన కోడం సంజీవులు తీసుకొచ్చిన ఘనత హెచ్ఎంఎస్. అటువంటి కార్యక్రమం మేము చేపడతాం. కార్మికులు ఎక్కడ ఆపద ఉంటే అక్కడ వాలిపోయే కార్మిక సంఘం హెచ్ఎంఎస్. మెడికల్లో డాక్టర్స్ ఎవరైనా వేధిస్తారంటే మెడికల్ డిపార్ట్మెంట్ ఇమీడియట్లీ వాలిపోయే హెచ్ఎంఎస్ లాంటి కార్మిక సంఘాన్ని ఆదుకోండి మేము కార్మిక వర్గానికి అప్పీల్ చేస్తున్నాం. మేనేజ్మెంట్ కూడా రాజకీయం చేయకుండా సైలెంట్గా మీరు అధికారుల సంఘములు సైలెంట్గా ఉండండి. మీరు రాజకీయం చేసి కార్మికులను వేధిస్తే మాత్రం ఇవాళ ప్రమోషన్ల మీద నాటకాలు నడుస్తున్నాయి, డ్రామాలు నడుస్తున్నాయి. వీటి వీకేపీ మైండ్లో కూడా మేనేజర్ వీళ్ళు డబ్బులు దొబ్బి, కొంతమంది వెల్ఫేర్ ఆఫీసర్ డబ్బులు దొబ్బి వాస్తవంగా రావాల్సిన ప్రమోషన్ రాకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారు. రావాల్సిన ప్రమోషన్ కూడా డబ్బులు ఇవ్వలేదని క్యాన్సిల్ చేసే కార్యక్రమం చేపడుతున్నారు. వీటన్నిటి మీద హెచ్ఎంఎస్ 108 ఎట్లయితే ఉరికేస్తుందో, ఎక్కడ ఆపద ఉన్నా, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ ఏ యూనియన్ ఇది చేసినా కూడా మేము అక్కడ ఆ కార్మికుల పక్షాన్ని నిలబడతాం. ఇంకో విషయం చెప్తున్న కార్మిక వర్గానికి, మీరు మొన్న తేలిపోయింది టీజీపీకేఎస్ నాయకులతో మీరు భయపడకండి. టీజీపీకేఎస్ నాయకులకు నిజంగానే బలం ఉంటే, కేసీఆర్ సపోర్ట్ ఉంటే మొన్న వాళ్ళని పిలిపించుకొని అనౌన్స్ చేసేది లాభాల వాటా. వాళ్ళకి దగ్గర కూడా రానివ్వలే. ఈ రోజు వరకు కూడా టీజీపీకేఎస్ పెద్ద నాయకులు సీఎం క్యాంప్ ఆఫీస్, దానికి ఏమంటారు, ప్రగతి భవన్ గేటు కూడా దాటలే. వెంకట్రావు కానీ మిర్యాల రాజు ప్రగతి భవన్ గేటు దాటలే, సీఎంఎండి తలుపు దాటలే. అటువంటి వాడు కూడా నాయకుల. ఏఐటీసీ నాయకత్వం అమెరికా పారిపోయింది, ఆయన కూడా నాయకుల. వాళ్ళ అవసరమా? కనుక హెచ్ఎంఎస్ ఒకటే మీకు అండగా నిలబడుతుంది. కార్మికుల పక్షాన్ని నిలబడే కార్మిక సంఘం హెచ్ఎంఎస్ని ఆదుకోవాలని, యాజమాన్యం కూడా ఆదరించాలని, కార్మికులను ఆదుకునే కార్యక్రమం హెచ్ఎంఎస్ చేస్తుంది. కనుక హెచ్ఎంఎస్ ఎర్రజెండా, ఒరిజినల్ ఎర్రజెండా, అది ఎలిసిపోయిన ఎర్రజెండా, రివిజినెస్ జెండాలు వాటిని పక్కన పెట్టి హెచ్ఎంఎస్తో కలిసి రండి అని మేము కోరుతున్నాం.